ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పోలవరం బనకచెర్ల నీటి పంపకాల వ్యవహారంపై వివాదాలు అలుముకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై నేరుగానే స్పందించి ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. అందుకు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బలంగా తమ వాదనలు వినిపించింది. అయితే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ గోదావరి నదీ జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కుంది, కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుంటాం, భయపడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. కాసేపు పక్కన పెడితే నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపం, తెలుగు జాతి వెలుగు సంతకం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మహానాయకుడు నందమూరి తారక రామారావు స్మృతివనమైన ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం ₹1,35,00,000 బడ్జెట్ ను విడుదల చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా నేడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తల్లికి వందనం లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన సందర్భంగా ఆయన ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరిస్తూ చాలా చక్కగా మాట్లాడారు. అప్పుడే మేము అన్నీ చేసేశామని చెప్పుకోవడం లేదు, చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇది తొలి అడుగు మాత్రమే అంటూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.